అసలు ప్రయత్నించకండి. సహజంగా ఉండండి. భర్తను, పిల్లలను మాత్రమే కాకుండా మనం అందరినీ ప్రేమించగలగాలి. You see, a house is just uh, a playing field where you try your talents. ఇల్లు అనేది మీ సమర్థతలను సానబెట్టే ఒక మైదానం లాంటిది. ఇక్కడ మీరు మీ తల్లిదండ్రులను చాలా గాఢంగా ప్రేమిస్తారు. తల్లిదండ్రుల పట్ల, ఇంకా ప్రియమైన వారితో మనకున్న ఈ ప్రేమ భవిష్యత్ జీవితంలో వేరొకరి మీదకు, మీ భర్త లేదా మీ భార్య లేదా పిల్లల మీదకు మరలుతుంది. అదేవిధంగా ఈ ప్రేమను విస్తరించాలి. మీకు ప్రేమ ఉన్నంత వరకు ఎంతో కొంత బంధం ఉంటుంది, కొంత అనుబంధం ఉంటుంది. అందుకే మన మాస్టర్ బాబూజీ మహారాజ్ ప్రేమపూర్వక వైరాగ్యం ఉండాలి అనేవారు. అయ్యో, నేను బంధాలలో చిక్కుకుంటే నా మోక్షం సంగతి ఏంటి? ఇలా ఈ భావనలో నుండి వచ్చే విషయం కాదు. మీరు భగవంతునితో కూడా బంధింపబడటానికి ప్రయత్నం చేస్తున్నారుగా. అలాగే మీ అనుబంధం ఎంత బలంగా ఉంటుందంటే మీరు వైరాగ్యంతో సైతం బంధించబడటం ప్రారంభిస్తారు. అది కూడా పెద్ద సమస్యగా మారుతుంది. మీరు మీ వైరాగ్యానికి ఎక్కువగా బంధింపబడ్డారన్నమాట. కాబట్టి సరళంగా ఉండండి. బాబూజీ చెప్పినట్లుగా సహజంగా, సరళంగా ఉండండి.